రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం 2021 డిసెంబర్ 3న శంకుస్థాపన చేశారు. 123 రోజుల్లో నిర్మాణం 3 కోట్ల రూపాయలతో చేశారు. అంతర్వేది రథం 2020 సెప్టెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున కళంకం జరిగితే 5 మాసాల్లో 5 నెలల 2 వారాల్లో రథాన్ని పునర్నిర్మాణం చేసి 2021 ఫిబ్రవరి 19 రథసప్తమి రోజున స్వామివారికి దాన్ని ఊరేగింపుకి అంకితం చేశారా చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు వెళ్ళారు కదా దాన్ని అంకితం చేయటానికి. అంతర్వేదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రథాన్ని స్వామివారికి అంకితం చేసినటువంటి సందర్భం అది కాదా? ఆయన మాట్లాడతారు, నేను సీఎం అయ్యాక నా 2వ సంతకం టీటీడీ ఈవో శ్యామలరావుని నియమించే పత్రంపై చేశాను. ఇది నా నిబద్ధత, దేవుడి పట్ల నాకు అంకిత భావం, నా మతం పట్ల నా హిందూ తత్వం పట్ల నాకు అంకిత భావం అని చెప్పని సొల్లు కబుర్లు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను నారా చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీ 2వ సంతకం అంటే తొలి సంతకం పెన్షన్ లేదో చెప్తున్నట్టున్నారు. మీ 2వ సంతకం అయినటువంటి ఈవో శ్యామలరావు ఎక్కడున్నాడు? ఏడి? తిరుపతిలో కనపట్టలేదే? నేను మొన్న కూడా వెళ్ళే దర్శనానికి, శ్యామలరావు గారు కనపడలేదే? ఏమయ్యాడు శ్యామలరావు గారు? కనపడతలేదు ఎందుకని? అంటే మన అవసరాలు అయిపోయినాయా లేదా? చెప్పండి. తిరుమల నుంచి ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తిరుమల కొండ మేంచి ఈవో శ్యామలరావు నా 2వ సంతకం అన్న శ్యామలరావు గారిని ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తంటే జీఐడీలో వచ్చి పడ్డాడు కదా. జీఐడీ అంటే ఏంటి? పనిష్మెంట్ పోస్టా లేకపోతే అపప్రాధాన్యతమైనటువంటి కదా? అపప్రాధాన్యతతో కూడినటువంటి అనేది ఐఏఎస్ అందరూ మాట్లాడుకుంటారు కదా, పనిష్మెంట్ పోస్ట్ అనుకుంటారు కదా. మరి ఆ జీఏడి తిరుమలలో తంతే జీఏడీలో ఎందుకు వచ్చి పడ్డాడు? మనం చెప్పిన డైరీల దగ్గర నెయ్యి కొంటలేదా? అతను ఇష్టం వచ్చినట్టు కొంటున్నాడా? చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు టునాయ్ కంపెనీగా ఉన్నటువంటి మీ దొంగ కంపెనీ అయినా ఇందాపూర్కి ఏమన్నా అడ్డు చెబుతున్నాడా? ఇందాపూర్ డైరీకి ఎందుకు తన్నారు తిరుమల నుంచి? నా 2వ సంతకం, నా నిబద్ధత, నా సంకల్పం ఈవో శ్యామలరావు ఫైలు సంతకం పెట్టి అన్నారు కదా. ఏడి ఈవో శ్యామలరావు? ఎందుకు తన్నారు? లేకపోతే కొండ మీద ఏమన్నా స్థలాలు ఎవరికైనా దారాదత్తం చేయమంటే చేయను అంటున్నాడా? ఎందుకు చెప్పగలరా? చెప్పరా ఈ సమాజానికి చెప్పద్దు, మన మతానికి చెప్పండి, హిందూ మతానికి, హిందువులకి చెప్పండి. 2వ సంతకం మీ సంకల్పం, మీ భక్తి, మీ దేవుడి పట్ల కమిట్మెంట్, దేవుడి కంటే కూడా మతం పట్ల మీ కమిట్మెంట్, మీ 2వ సంతకం శ్యామలరావుని ఎందుకు తన్నారు? శ్యామలరావు గారిని వేసా అన్నారు. ఆయన జూన్లో వేశారు. ఆయన్ని జూలైలో 6వ తారీఖున ఒక 4 శాంపిల్ తీశాడు. జూలై 12వ తారీఖున ఒక 4 శాంపిల్స్ తీశాడు. జూలై 16వ తారీఖున 6వ తారీఖు తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు తీసి జూలై 23వ తారీఖు వచ్చినాయి. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 16వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది, 23వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది. అవునా కాదా? అంతే కదా. వెంటనే ఏం చేశారు? జూలై 23వ తారీఖు వచ్చిన తర్వాత జూలై 25వ తారీఖున ట్యాంకర్ని వెనక్కి పంపించారు కదా. వెనక్కి పంపిస్తే ఎక్కడికి వెళ్ళినాయండి చెప్తారా? సిట్టు చెప్తుందిగా, పేజీలు చెప్తున్నారుగా. 35వ పేజీ, 44వ పేజీ, మీరు కొన్ని, మీ ఎమ్మెల్యేలు కొన్ని, మీ అబ్బాయి కొన్ని సిట్టు రిపోర్ట్లో పేజీలు చెప్తున్నారు కదా. ఏమని?
ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, ఫైనల్ ఛార్జ్ షీటు, ఆ షీటు ఈ షీటు పేజీలు చెప్తారుగా. దాంట్లో లేవు అయ్యి ఉన్నాయిగా. ఏమున్నాయి? డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి రిజెక్టెడ్ ఆయిల్ ట్యాంకర్, నూనె ట్యాంకర్లు అంటే మీరు చెప్పేటువంటి కల్తీ, మీ లెక్క ప్రకారం కొవ్వు కలిసిన ట్యాంకర్లు డిండిగల్ వెళ్ళినాయా? వెళ్ళలేదు కదా. సిబిఐ సిట్ చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? అవి సరాసరి వైష్ణవి డైరీకి దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర క్రషర్లోకి వెళ్ళి ఆగినాయి అని చెప్తుంది కదా. చాటింగ్లు ఉన్నాయి. చాటింగ్లన్నీ కూడా మొత్తం బయటికి తవ్వి తీశాం. అలాగే ఎవడెవడు ఆ క్రషర్లో పెట్టాడో తీసుకెళ్లి అవి పార్క్ చేశాడో, మళ్ళీ కొన్నాళ్ల తర్వాత వాటిని తెచ్చి వైష్ణవి డైరీలో లోపలికి తీసుకొచ్చి వైష్ణవి డైరీలో ఉన్నటువంటి సైలోజుల్లో ఇదంతా నింపి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తిరుమల వైష్ణవి డైరీ పేరు మీద అదే నెయ్యిని తీసుకొచ్చి అమ్మారా? అమ్మలేదా? మీరు కొనేశారు కదా. మీరు శ్యామలరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, శ్యామలరావు గారు కలిసి ఆ నెయ్యిని కొనుక్కున్నారు. ఏది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదా చేప కొవ్వు కలిసింది అని చెప్పి మీరు వెనక్కి పంపించినటువంటి ఆ లారీలు సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టుగా సరాసరి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ మీకు వచ్చినాయి కదా. మీరు వాడేశారు కదా. భక్తులకి లడ్డూలు తయారు చేసి పెట్టేశారు కదా. అసలు మీరు జూలై 6వ తారీఖున శాంపిల్ తీశారు, జూలై 12వ తారీఖున శాంపిల్ తీశారు. అప్పుడు ఎవడు ముఖ్యమంత్రి? ఎవడు? ఎవరంటున్నా? ఉప ముఖ్యమంత్రి ఎవడు? మీ ఇద్దరే కదా. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రభుత్వంలో ఉండగా మీరు 2వ సంతకం చేసినటువంటి ఈవో శ్యామలరావు గారు ఈవోగా ఉండగా ఆ లారీ వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడతారు. ఏమంటారు? ఇంకా ఈ కంపెనీ ఎవడైతే ఏఆర్ డైరీ కల్తీ కలిపాడో ఆ ఏఆర్ డైరీ వాడు ఎప్పుడెప్పుడైతే నెయ్యి సప్లై చేశాడో ఆ నెయ్యి మొత్తం కూడా అపవిత్రమైందే, అది కల్తీదే, దాన్ని వాడేశారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఏఆర్ డైరీ వాడిది మొత్తం అయితే మీకు తెలిసి మీరు తిరగొట్టినటువంటి 4 లారీలు మళ్ళీ వైష్ణవి డైరీ పేరు మీద మీరు వాడేస్తే ఎవడు పాపాత్ముడు అని అడుగుతున్నా. ఎవడు పాపాత్ముడు? ఎవడు? ఇప్పుడు ఎవడండి పాపాత్ముడు? ఎవడు?